తుమ్మలపెంటలో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ కార్యక్రమంలో భాగంగా సిఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీతో వచ్చి మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సైకిల్ తొక్కుతూ వచ్చిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ కు కావలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు వారికి హారతులు ఇచ్చారు. సీనియర్ కమాండెంట్ సంజిత్ కుమార్ మాట్లాడుతూ సిఐఎస్ఎఫ్ మొత్తం 104 మందితో కలకత్తా నుంచి ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ ద్వారా సెక్యూరిటీకి సంబంధించి కానీ, మాదక ద్రవ్యాల రవాణా గురించి కానీ, ఉగ్రవాదులకు సంబంధించి మత్స్యకారులకు అవగాహన కల్పించడానికే సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు. తీర ప్రాంత భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సిఐఎస్ఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణలో సిఐఎస్ఎఫ్ సేవలు ఎంతో గొప్పవని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి మరింత పెరుగుతుందని తెలిపారు. అలాగే తీర ప్రాంత భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిఐఎస్ఎఫ్ తీసుకొని ఒక పల్లె ప్రాంతానికి తీసుకొచ్చి మనలో అవేర్నెస్ని నిర్వహించాలని, మనలో ఆలోచన శక్తిని పెంచాలని, మన పిల్లలు కూడా ఉద్యోగాల్లో పొందే విధంగా ప్రోత్సహించాలని ఈ రోజున సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రామీణ ప్రాంత ప్రజల్ని ఉత్తేజపరిచేందుకు ఈ రోజున సైకిల్ యాత్రని కావుల దాకా తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చినందుకు సిఐఎస్ఎఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన కావలికి రావడం నిజంగా మనకు అదృష్టం. ఇప్పుడే సుబ్రహ్మణ్య నాయుడు కూడా చెప్పాడు, లాస్ట్ ఇయర్ కూడా కావలిలోనే నిర్వహించారని. ఎవ్రీ ఇయర్ కావలి ప్రాంతంలో నిర్వహించాలని మరొక్కసారి సిఐఎస్ఎఫ్ను కూడా కోరుకుంటున్నాం. ఇది మన కర్తవ్యం, మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఎండనక వాననక నిరంతరం కూడా దేశ భద్రతకు రక్షణ కల్పిస్తున్నటువంటి పారామిలిటరీలో చేరి సిఐఎస్ఎఫ్లో చేరి ఈరోజు ఎన్నో సర్వీసులు, ఈ ఒక దిక్కడనే కాదు, ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయో, అంటే ఇండస్ట్రీస్ అంటే ఏదో ఫ్యాక్టరీలు ఒకటే కాదు, ఎయిర్ ఫోర్సులు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఏదైనా అటువంటి వాటిలో వాళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాలను బాధ్యతలు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్ కానించి అన్ని ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ పరంగా భారతదేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి ఇంటర్నల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో జరిగే కార్యకలాపాలు అన్నింటిలోనూ సిఐఎస్ఎఫ్ అంటే మన అందరూ కూడా మిలిటరీ అంటే ఒకటి సముద్రం అంటే ఎక్కడో కాపలా కాస్తారని. ముఖ్యంగా వీళ్ళందరూ ఉద్దేశం మన పిల్లల్ని వీళ్ళలాగా చేర్చాలని. అది మిలిటరీయా, ఎయిర్ ఫోర్సా, లేదా నేవీనా, సిఐఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సా, దేంట్లోనే కూడా మన పిల్లలు దేశం మీద భక్తిని పెంచుకోవాలి. ఐ లవ్ ఇండియా అనేటువంటి ఒక నినాదం రావాలి. దేశం మీద ప్రేమను పెంచుకోవాలి. ఒకటి జీవనోపాధిని పెంచుకుంటూ దేశం మీద ప్రేమతో ఉన్న వ్యక్తి మాత్రమే ఇటువంటి వృత్తిలోకి రాగలరు. అటువంటి వృత్తిలోకి రావడానికి పిల్లల్ని అందరినీ ప్రోత్సహించేందుకు మన గ్రామీణ ప్రాంతకు వచ్చి మన అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ